చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అయ్యి మీరు ప్రతి గ్రామాల్లో కూడా ఆ సూపర్ 6 గురించి ప్రతి ఓటరికి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరిది. బాధ్యత తీసుకొని చెప్పండి. అదే మనకి ఓటు కన్వర్షన్ అవుద్ది. చాలా మందికి తెలియదు, తెలిపాల్సిన బాధ్యత మీ అందరిది. సూపర్ 6 అనేది మీరు అందరూ కూడా తెలిపి ప్రతి ఒక్కరు కూడా అదే మనకు ఓటు కూడా అవి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే చాలా మంది అది అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఓటు వేస్తారు. మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చోబెట్టగలుగుతాం. అది ఈ రోజు అవసరం అందరికీ. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అది చాలా అవసరం. అది ఒక్కటే మీ అందరూ మనసులో పెట్టుకోండి. మనకి ముఖ్యమంత్రి చాలా అవసరం. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఈ పరిస్థితుల ప్రాంతాల నుంచి హైదరాబాద్ అని, చెన్నై, బెంగళూరు అటు బయట వెళ్ళిపోయి ఉంటారు. అదే అతను కానీ వస్తే రేపు మన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనకి పోర్టు కూడా దగ్గరలోనే ఉంది. రైల్వేస్ కానీ, పోర్టు కానీ, ఎన్హెచ్ కానీ, రోడ్డు వసతులు ప్రతిదీ మనకి అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా, మనకి అభివృద్ధి అవసరం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు. మనం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాము, భాగస్వాములుగా ఉన్నాము. కాబట్టి ఈ కూటమి అనేది గెలిపే. ఈ కూటమిని ఓడించాలంటే ఎవరి వల్ల కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ కూటమిని ఓడించలేరు. మనమే గెలుపు. అంటే కూటమినే గెలుపు. కూటమి వస్తేనే మనకు కూడా అభివృద్ధికి, మనకి ఆర్థికంగా ఉండే ఇబ్బందులు లేకుండా మనం ముందుకు సాగొచ్చు. సో ఈరోజు చిరంజీవి రెడ్డి రావడం మళ్ళీ అభినందిస్తున్నాను. మీ అందరికీ కోరుకునేది సురేష్ కి, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి సురేష్ కి సైకిల్ గుర్తుకేసి ఓటేయండి. అట్టే నాకు ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేస్తున్న నాకు ఎంపీగా మీరు ఓటేయాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను.